మోనాజ్ రెడ్డి మీ నాయన అంత మంచి వ్యక్తి ఎవరు లేరు, నీవు వచ్చి అంత షెడ్ చేసింది ఇది. 3 ఏళ్ళ నుండి భూ కబ్జాలకి అవుట్లకి ఎవరు అక్షర స్కూలు ఆయన తర్వాత ఎరసమ్మ అన్న వీళ్ళందరూ కలిసి భూ కబ్జాలను చేసుడు. ఆయన పేరు ఎక్కడికో బయటచే మంచి పేరుండాయని గొప్పలేపి మరి నీ గొప్పలేపాక వచ్చేప్పుడు ఆయన జగనన్న కాలనీ పోయినాడు. మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం. ఈరోజు దినమన సాపేశ్ రెడ్డి కుమారుడు ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఇచ్చినాడు. ఇస్తూ మా సార్ని బయట పెట్టినాడు. ఏమని మీ పారసారి ఏమన్నా ఆదంలో అభివృద్ధి చెందిందా అని అన్నాడు. అన్నా ఆదంలో అభివృద్ధి చెందేదనేది నీవు చెప్పేది కదన్నా, ప్రజలు చెప్పాలన్నా. అన్నా ఆదంలో ఎమ్మెల్యే సారు గెలిచిన ఎన్నికనే పాత నీళ్ళు తీసేసి కొత్త నీళ్ళు తెచ్చి ఆదంలో ఈరోజు నీళ్ళు కొలత లేకున్నట్లు ఆదంలోన చేసినాడన్న. ఫస్ట్ నీళ్ళు అన్నదానికి గొప్పది ఏం లేదంటే పెద్దలు నీళ్ళు లెక్కినా ఏమి లేదంటున్నారు. ఫస్ట్ అది చేసినాడన్న. రామ్జల్ వచ్చేసి నీళ్ళు తోడేసి నీళ్ళు కొత్త నీళ్ళు తెచ్చినాడు. అది అభివృద్ధి చెందిందన్న. తర్వాత ఎస్ఎస్ ట్యాంకు అది కోట్లు పెట్టి ఈ సముద్రంలోన ప్రజలకు ఇబ్బంది కలదు నీళ్ళు అని ఇసుక సంచులు అడ్డుమేసి అసాపురం ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర అది చేసినాడన్న. ఓ 2. మూడోది వచ్చేసి మీ ప్రభుత్వంలోన 5 ఏళ్ళన లెట్రిన్లు ఎక్కడన్నా లేడీస్కి ఎంత ఇబ్బంది ఉంటుందా, ఒక్క లెట్రిన్ కట్టిందన్నా ఉండదు నా దాతల్లోన. ఈరోజు 10 గేర్లన 10 లెట్రిన్లు ఒక్కసారి భూమి పూజ చేసినాడు. 10 ఏళ్ళన ఈరోజు నిజాముద్దీన్ కాలనీలోన లేడీస్ ఎన్ని ఏళ్ళ నుంటో చాలా ఏళ్ళ నుండి ఇబ్బంది పడుతుంటారు. లేడీస్కి ఇబ్బంది లెట్రిన్ లాగా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ ఇబ్బంది లేకున్నట్లు ఈరోజు భూమి పూజ చేసి 22 లక్షలు ఒక్కొక్క లెట్రిన్కి శాంక్షన్ చేసినాడన్న. 10 ఏరియాలకి శాంక్షన్ చేసి పెట్టినాడన్న లెట్రిన్లు 10 ఏరియాలో. అమరావతి నగర్, నిజాముద్దీన్ కాలనీ, తర్వాత అది గణేష్ సర్కిల్, ఇట్లా 10 ఏరియాలు చేసినాడన్న. తర్వాత వచ్చేసి సీసీ రోడ్లన కారు వేసుకోవచ్చు. ఇప్పుడు నిజాముద్దీన్ కాలనీలో కొన్ని ఏం లేదు, సీసీ రోడ్ లేదు, గ్రావెల్ రోడ్ లేదాడ, తార్ రోడ్ లేదు, కానీ చాలా ఇబ్బంది పడుతుంటాడు మైనార్టీ కాలనీలో నాన్న. ఈరోజు ఎంత స్పీడ్ పోవచ్చు అంటే అంత స్పీడ్ పోవచ్చు కారు. సిమెంట్ నూనె ఎత్తుకున్నట్లు సీసీ రోడ్డు పడిందన్న. తర్వాత వచ్చేసి డ్రైనేజీలు ఎక్కడ చూస్తామంటే డ్రైనేజీలు అన్న. ఇప్పుడు వర్షాకాలంకి ఇబ్బంది పడరాదు జనాలని యారు చూస్తామంటే కాలంలో ఈ ఎండాకాలం నాన్న ఫుడ్కి తీపిస్తున్నాడన్నా. ఈ సంవత్సరంలోనే ఇబ్బంది పడరాదు, వర్షాలు వస్తే నీళ్ళు ఎక్కువ రారాదు, ప్రజలు ఇబ్బంది పడరాదు అని యారు చూస్తామంటే ఫుడ్ తీపిస్తాడు. ఇంక ఇదికి నా అభివృద్ధి అన్న ఇంకా చేస్తాడన్నా. 2 ఏళ్ళకే ఇంకా అతని ఏరో ఊరు, అతని కొత్త తెలుదు పాత తెలుదు పాపం అన్నీ తెలుసుకున్న తర్వాత టైం పట్టుకుందన్నా. మీరు ఇన్నేళ్ళు ఇడే పుట్టి ఇడే పెరిగి మీరు ఏం చేయలేకపోతారు కానీ మాట్లాడితే అది డిగ్రీ కాలేజ్ అంటావు, అది ఏమన్నా పూర్తని చేసివే ఆ సొమ్మే పెడుతుంది దాన్ని. తర్వాత అది ఏది బైపాస్ అంటే బైపాస్ 5 ఏళ్ళ నుండి మబ్బు పెట్టుకొని ఉంది. ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్ వచ్చేసి దాన్ని ఇది చేసి ఓపెన్ చేసినాడు. ఒకే సంవత్సరంలో నా ఓపెన్ చేసింది ఇది. రెడ్డి గారు బాగా తెలుసుకోండి, ఒకే సంవత్సరంలో నువ్వు 5 ఏళ్ళు చేయకునేది ఒకే సంవత్సరంలో చేసి చూపించినాడు. అది ఒకే సంవత్సరంలో అన్నీ చేసి చూపించినాడు. 2 ఏళ్ళ ఇంకా 2 ఏళ్ళు పూర్తి కాకుండా ఇవన్నీ 4 పథకాలు అభివృద్ధి చేసి చూపించినాడు. ఇంకా ఏం అభివృద్ధి చేయాలి మీకు? ఏం భూ కబ్జాలు చేయాలి మీ లెక్క? చెప్పు రెడ్డి, మీ లెక్క ఏమన్నా భూ కబ్జాలు చేయాలి? అదే అభివృద్ధి మీకు అదే కదా అభివృద్ధి. భూ కబ్జాలు మనిషిని దాదాతీనం చేసేది. ఇప్పుడు చూడి వైసీపీ నాయకుడు ఒక బహిరంగ ప్రభుత్వం యాది ఉండదు యాది లేదన్నా కానీ తెలియదు. బహిరంగ నీకు చెప్తే సొంతే ఎవరు వస్తారు, నాకు సొంతే సాపేశ్ రెడ్డిలో హ్యాండ్ ఉండదా అని డైరెక్టర్ మీడియా ముందరే చెప్పారు కదా రెడ్డి. అదన్నా తెలియదా? అదే తెలుసు. ఇంకా చిన్న అవు మా కార్యకర్తలు ఎట్లా ఉండాలి ఎట్లేదు, మీరు అదే గుండాతనమే పోనీకి తొందరుతుంటారు. కానీ ఇంతకుముందు రెడ్డి మోనాజ్ రెడ్డి మీ నాయన అంత మంచి వ్యక్తి ఎవరు లేరు, నీవు వచ్చి అంత షెడ్ చేసింది ఇది. 3 ఏళ్ళ నుండి భూ కబ్జాలకి అవుట్లకి ఎవరు అక్షర స్కూలు ఆయన తర్వాత ఎరసమ్మ అన్న వీళ్ళందరూ కలిసి భూ కబ్జాలను చేసుడు. ఆయన పేరు ఎక్కడికో బయటచే మంచి పేరు ఉండాలని గొప్పలేపి మరి నీ గొప్పలేపాక వచ్చేప్పుడు
ఆయన జగనన్న కాలనీ పోయినాడు, అది ఎత్తి చెప్పినకున్నాడు. అది ఏముండదో అది వాళ్ళు చూసుకుంటారు. మీరు మాట్లాడితే దాన్ని ఎత్తు మేమి, వాళ్ళతో వీళ్ళతో మంచులు పెట్టి బెదిరియడం మేమి, నాకేం అర్థం కాదు. మన సార్ ఫంక్షన్ హాల్, అమ్మ తల్లి ఫంక్షన్ హాల్ 5 ఏళ్ళు ఉంటాయి, మీరు ఎందుకు చేయలేకపోతారు? మరి 5 ఏళ్ళు ఉంటే మీరు చేయలేకపోతుంది. మరి ఇప్పుడు చేస్తాడు కానీ ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు నిలబడు చేసి ఆదోన్నే రూపాయి రేఖలు మారేస్తాడు. అది వచ్చిండేదే మా సారు ఆదోన్ రూపాయి రేఖలు మారేలానే వచ్చిండేది. అది ఎక్కడింటి డబ్బులు లేవాల, ఎక్కడింటి లేదు. చదువుకున్నాడు, ఆయన అంత బాగా తెలివిపరుడు. ఆయన ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు అందరూ తెలుసు. ప్రజలు ఈయన మంచి వ్యక్తి అనేది అందరూ తెలుసు. కాబట్టి నువ్వు ఏరియా పోయి విచారి. మరి అది ఉమ్మె సలీము, సరే ఉమ్మె సలీము ఈరోజు ఫోన్ ట్యాపింగ్ బాగానే మోగుతుండే, కాల్ కటింగ్ అది విన్నావు కదా రెడ్డి, నువ్వు చెవులతో విన్నావు కదా. అది 70 లక్షల చిల్లర ముట్టినావా అన్నారు కదా. మా సార్ అయితే ఊగా చెప్పినలే, డైరెక్ట్ ఫోన్ కాలింగ్లోనే చెప్తున్నారు కదా రెడ్డి. మరి అదన్నా తెలియకపోయినా ఇన్ని తెలుసుకున్నారు. అంతా నిదానం ఉంటే అన్ని అభివృద్ధి చెందుతుంది. ఆదోనే అభివృద్ధి చెందుతుందా? మీరు చూసుకుంటూ ఉండండి, కళ్ళతో చూసుకుంటూ ఉండండి. ఆదోని అభివృద్ధి చెందుతుందా? ఈ 5 ఏళ్ళలో కొద్దిగా చెందుతుందా? నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లను, రాబోయే కాలంలోన ఇంకా అభివృద్ధి. ఆదోనే రూపరేఖలు మారుస్తాడు. ఫ్యాక్టరీలు గీటర్లు అన్నీ ఉన్నంతకోసప్పుడు మిల్లింగులు, స్విమ్మింగ్ మిల్లింగ్ గురించి కానీ తొలడుతుంటారు, దారి మిల్లులు అవుట్ల గురించి కానీ తొలడుతున్నాడు సారు. అదనే ముఖ కుసునుడు లేదు. ఊర్లు తిరిగేది ఇదే, ఎక్కడి నుంచి ఎట్లా అభివృద్ధి చెందాలా, ఎట్లా చేయాలా, ఇదే తొలడేది. కానీ సారు ఆయన భార్య పిల్లల్ని అందరూ విడిచిపెట్టి ఈ ఆదోని అభివృద్ధి కోసమే తిరుగుతున్నాడు. మోనాజీ రెడ్డి సార్, మీరు బాగా తెలుసుకోండి. మీలో కింద పిల్లలు పంపించి ఇది చేసేది లేదు. ఆయనే ప్రజల దగ్గర పోతున్నాడు, అదే తెలుసుకో సార్. మనోజ్ సార్, నా పేరు యువరాజ్, ఎస్ మోక్ష, బీజేపీ సిద్ధాంతం ఇది.